చిన్నత్త, నా కొడుకు సూర్యాడి బయటున్నాడనుకుంటా చిన్నత్త. మరి నా కోడలు సామాన్య తెలీదు చిన్నత్త. నువ్వెందుకు వచ్చావో చెప్పనే లేదు. తమరే నన్ను రప్పించింది. ఇంకెవరు మరి? సూర్య నిన్ను విడిచి క్షణం కూడా ఉండటం లేదు. అది సామాన్యకి ఇష్టం లేదు. ఆ కోపంతోనే వచ్చింది. వాళ్ళిద్దరూ నీ వల్ల ఏం గొడవ పడుతున్నారు ఏమోనని నేనొచ్చాను. ఖచ్చితంగా నీ కారణంగానే సూర్యతో అలా గొడవ పడుతోంది. అసలు నువ్వు నాకిచ్చిన మాట కట్టుబడి సూర్యతో మాట్లాడకుండా ఉంటే సామాన్య అలా గోల్ చేస్తుందా? అలాగని నేను నిన్ను శత్రువుగా చూడటం లేదు. నాకు అలాంటి ఉద్దేశమే లేదు. గుళ్ళో నువ్వు హఠాత్తుగా కనిపించకపోవడంతో నేనెంత బాధపడ్డానో తెలుసా? నువ్వు క్షేమంగా తిరిగి రావాలని, నీకేం కాకూడదని గుళ్ళో ప్రతి మెట్టుకి పసుపు కుంకుమలు పెట్టి ప్రతి మెట్టు మీద దీపాలు వెలిగించాను. అది నీకు తెలీదు. నువ్వు కళ్యాణి కూతురువైనా నువ్వంటే నా కోపం లేదు. నువ్వు చావాలని కూడా కోరుకోలేదు. అది నీకు తెలీదు. నువ్వు నిండు నూరేళ్లు బతకాలని నేను కోరుకుంటుంటే నువ్వు మాత్రం నా చావునే కోరుకుంటున్నావు. చిన్నత్త, ప్లీజ్ డోంట్ సే లైక్ దిస్. అసలు మాట్లాడుకు. నువ్వేం మాట్లాడుకు. వాళ్ళిద్దరూ ఇంట్లోనూ ఆఫీస్లోనూ అలా అరుచుకోవడం తిట్టుకోవడం ఏమైనా బావుందా? ఎందుకు వాళ్ళ మధ్యలో చేరి అటు వాళ్ళ మనసుల్ని ఇటు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? చిన్నత్త, నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళటం లేదు. వద్దు, ఈ అబద్ధాలే వద్దు. నువ్వేం చేస్తున్నావో నాకంతా తెలుస్తూనే ఉంది. చిన్నత్త, అసలు నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. అందరూ పిల్లల్లాగానే నేను మా అమ్మకి పుట్టాను. నేను మా అమ్మకి పుట్టడమే నేను చేసిన తప్ప? చెప్పు చిన్నత్త. తల్లి మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటే అది పిల్లల మీద కూడా పడుతుందని, అది నువ్వు ఇలా చూయించడం ఈజ్ ఇట్ ఫేర్ చిన్నత్త? ఆగాగు. అసలు నీకింత ధైర్యం ఎలా వచ్చింది? అర్థం కాలేదు. నాతో ఏనాడైనా ఇంత ధైర్యంగా మాట్లాడావా నువ్వు? ఒక్కోసారి ఓవర్గా మాట్లాడితే తప్పవుతుంది. ఐ థింక్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ ఏమీ మాట్లాడకపోతే ఇంకా పెద్ద మిస్టేక్ అవుతుంది కదా చిన్నత్త. అసలు మాటలే లేకపోవడం కన్నా ఇది కాస్త బెటరే కదా. am I right? కాబట్టి చిన్నత్త, నీతో కొంచెం మాట్లాడాలి. ఇంకా ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతావు? సర్లేవా పెద్ద, నువ్వు చెప్పొచ్చావు అక్కడ. నేను మళ్ళీ చేస్తాను. అబ్బో, ఇది పిల్లగాదు, రాక్షసి. ఈ అమెరికా పాపేంటి ఆ క్యాబిన్ దగ్గరే అతుక్కుని మరీ చూస్తుంది. హలో, నేను వస్తాను కదయ్యా, నీకెందుకు, మొత్తం నేను చూసుకుంటా. సూర్యకి సామాన్యకి కరెక్ట్ కాదు చిన్నత్త. అవును చిన్నత్త. ఇలా చూడు, ఈ మాట ఇంకొకసారి, పూర్తిగా ఒకసారి నా మాట విను చిన్నత్త. లిల్లీకి అభిని పరిచయం చేసింది ఆ సామాన్యనే. అంటే అభి సామాన్యకి ముందే పరిచయం అనే కదా. అమెరికాలో ఇలాంటివి కామన్ చిన్నత్త. కానీ ఇక్కడ ఇండియాలో ఇలాంటివి తప్పు కదా. నువ్వన్నట్టు
అభి అలా చేస్తాడని సామాన్య ఊహించుండకపోవచ్చు. కానీ ఒక స్టేజ్లో ఆ అభి గురించి డౌట్ వచ్చి లిల్లీ నాతో వాడి గురించి చెప్పాలని ఓపెన్ అవబోయింది. బట్ అది సామాన్య అవాయిడ్ చేసింది చిన్నత్త. ఏ తప్పు లేనప్పుడు లిల్లీ నాతో అభి గురించి చెప్పటాన్ని ఎందుకు అడ్డుకుందో కాస్త ఆలోచించు చిన్నత్త. ఒకసారి మనోజ్ విషయంలో కూడా అలానే జరిగింది కదా చిన్నత్త. ప్లీజ్ థింక్ వన్స్. మన కంపెనీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన విషయంలో సామాన్య ఇన్వాల్వ్మెంట్, ఆ అభి పాత్ర ఎంత ఉందో తెలియదు కాబట్టి కాబట్టి సూర్య సామాన్య పెళ్లి విషయం వాయిదా వేస్తే మంచిదని, అలా అని సూర్యని నాకిచ్చి పెళ్లి చేయమనటం లేదు. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు చిన్నత్త. ఎన్ని డౌట్స్ ఒక మనిషి మీద ఉన్నప్పుడు ఆ మనిషిని సూర్యకి కట్టపెట్టడం కరెక్ట్ కాదు చిన్నత్త. ఏంటి ఇలా చెప్తే నీ మాటలు నమ్మి నా కోడలు సామాన్యని నేను దూరం చేసుకుంటానా? నేను అలా అనటం లేదు చిన్నత్త. నీ వేషాలు నా దగ్గర వేయకు. నేను ఆ రోజే నిన్నింట్లోంచి వెళ్ళిపోమంటే వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చి చేరావు. సూర్యతో మాట్లాడనని, సూర్య మోహం కూడా చూడనని ప్రమాణం చేసి నువ్వు చేయాల్సిందంతా చేస్తున్నావు. సూర్యని సామాన్యని దగ్గర కానివ్వకుండా చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నావు. అయ్యో చిన్నత్త, నాకు తెలుసు. ఇంకా నమ్మించాలని చూడకు. చూడు, నీ హద్దుల్లో నువ్వుండు. నేను చెప్పేది ఒక్కసారి. నోర్ముయ్, నేనింకేం వినను. ఏంటమ్మా సామాన్య, ఏంటమ్మా ఇది? అలా ఎలా పడిపోయావు? ఆ సంగతి సరే ఆంటీ, ముందు మీరు చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా? ఆ సమంత మీతో ఏదో చెప్తుంది కదా. అది సామాన్య, అది ఏంటంటే చెప్పండి ఆంటీ, ఏం చెప్తుంది? నా గురించి ఏదో చెప్తుంది కదా. నీ గురించి అంటే నా గురించి చెప్పింది కదా ఆంటీ. అవునమ్మా. ఐ నో నాకు అప్పుడే డౌట్ వచ్చింది. కమోన్ ఆంటీ, టెల్ మీ. అదేనమ్మా, నువ్వు నువ్వు తనకి బాగా సేవలు చేస్తున్నావట. నిన్ను చూస్తుంటే తనకు అక్కుంటే నీలాగా ఉండేదే అని అనిపిస్తోందట. అంటే ఏంటంటీ? నేను ఈ సమంతకి అక్కలా కనిపిస్తున్నానా? ఆహా, అలా అని తను అనుకుంటుంది. పొగరు ఆంటీ. ఇంకా ఏం చెప్పింది? కాక పడుతుందమ్మా. కాకనా? కాక అంటే చిన్నత్త, మీరు మంచివారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు దేవతలా కనిపిస్తున్నారు, మీకు కోడలయ్యే భాగ్యం నాకు లేనందుకు చాలా బాధపడుతున్నాను అని ఒకటి కాదులే, ఇంకా ఇంకా చాలా చెప్పింది. ఏంటి ఇక్కడ మీటింగ్? అబే ఏం లేదురా. అమ్మా ఏంటిది? నువ్వు ఆఫీస్కి రావడం ఏంటి? అది క్యాబిన్లో ఈ మీటింగ్ ఏంటి? అసలు ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏంటి? అది కాదురా, ఒకసారి మన ఆఫీస్ చూద్దామనిపించి చాలా రోజులైంది కదా. అమ్మా నువ్వు ఎందుకు వచ్చావో తెలుసులే గానీ. అది కాదు సూర్య, అది. సర్లే, నువ్వు ఇంటికెళ్ళు, నేను శ్యాముని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. శ్యామ్ కమ్. ఆంటీ, మీరు ఇంటికి వెళ్ళండి. సమంతను మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏం అక్కర్లేదు అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళండి, నేను శ్యాముని తీసుకుని హాస్పిటల్. నో, దట్స్ నాట్ పాసిబుల్. నేను హాస్పిటల్కి రావాల్సిందే. చెప్పాను కదా అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళండి. నో వే. హాస్పిటల్కి వస్తానని ఇంటి దగ్గరే చెప్పాను కదా. రా. రే నానా, సూర్య, రే సూర్య. ఓ దేవుడా, కర్మ.
సార్ నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మా, అయ్యో, ఏమైంది? తల తిరుగుతుంది, పట్టుకో. ఓవర్ యాక్షన్ చెయ్యకు సమంత. అమ్మా, ఇంట్లో నా చేత సేవలు చేయించుకుంటున్నావు కదా, అది చాలదా? ఇలా బయట కూడా సేవలు చేయించుకోవాలని చూస్తున్నావా? ఇదే ఇదే నన్ను కూల్గా సర్వెంట్లా వాడుకొని ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు? నువ్వు 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 యో సైకో. ఛీ! సామాన్య, నేను నిన్ను ఇన్సల్ట్ చేయటం కానీ నిన్ను చూసి నవ్వటం కానీ చేయట్లేదు. నువ్వు నా కోసం చాలా సర్వీస్ చేస్తున్నావు, అది చూసి నాకు చాలా బాధగా ఉంది. అయినా నా కోసం ఎందుకు సామాన్య నువ్వు అంత శ్రమ తీసుకుంటున్నావు? ఏయ్, యాక్టింగ్ చేయకు. నీ యాక్టింగ్ ఎవరైనా నమ్ముతారు, బట్ నేను కాదు. అయ్యో సామాన్య, యాక్టింగ్ చేయాల్సిన అవసరం నాకేంటి? స్టాప్ స్టాప్. అవును, ఇంతకు ముందు క్యాబిన్ లో ఆంటీతో ఏం చెప్తున్నావు? చిన్నంత చెప్పిందిగా. అది నిజం కాదు. వాట్ సామాన్య, దట్ ఇస్ ట్రూ. నో 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 నో. నువ్వు ఆంటీతో ఏదేదో మాట్లాడుతున్నావు. ఏం చెప్పావో అది చెప్పు. ఎందుకు అంత భయపడుతున్నావు? భయమా? భయం ఏంటి? నాకు భయం ఎందుకుంటుంది? మరి ఆ కంగారేంటి? టాపిక్ మార్చాలని చూడకు. నీకే భయం ఏ కంగారు లేనప్పుడు చిన్నత్తకి నేనేం చెప్తే నీకెందుకు సామాన్య? ఇంటెలిజెంట్ గా మాట్లాడుకు సమంత. లుక్, నువ్వు నన్నేం చేయలేవు. ఎట్ ద సేమ్ టైం నాకు సూర్యకి జరగబోయే పెళ్లిని నువ్వు ఆపలేవు. ఐ లవ్ సూర్య, అది గుర్తు పెట్టుకో. అలా కాదని మా మ్యారేజ్ కి అడ్డుపడాలని ప్రయత్నిస్తే చేస్తే ఈసారి ఇంకా ఎత్తైన కొండ మీద నుంచి ఇంకా ఎత్తైన కొండ మీద నుంచి తర్వాత ఏంటి చెప్పు. ఆగేవేంటి చెప్పు సామాన్య. కమ్ ఆన్, టెల్ మీ సామాన్య. ఎత్తైన కొండ మీద నుంచి చెప్పు సామాన్య. కొండ మీద నుంచి ఏంటి చెప్పు. ఏముంది, పడిపోతావని చెప్తున్నాను. అనవసరమైన మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయితే ఇంకా ఎత్తైన కొండ మీద నుంచి పడిపోతావని చెప్తున్నాను, అంతే. నో, నువ్వు చెప్పాలనుకుంది అది కాదు, ఇంకేదో ఉంది, అది చెప్పు. ఇంకే ఉంటుంది? ఏం లేదు. ఐ నో, ఇంకేదో వార్నింగ్ ఇవ్వాలనుకున్నా, బట్ నువ్వు మాట మార్చేసావు. అది ఏంటిది? సామాన్య ఒక్కటి చెప్తోంది, శామ్ అది కాదంటోంది. ఇంకేమయ్యుంటుంది? అసలు సామాన్య కొండ మీద నుంచి పడిపోయావు అనాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ కొంపదీసి శామ్ని కొండ మీద నుంచి తోసేసింది సామాన్యేనా? అమ్మో, ఏమర్థం కావడం లేదు. నేను ఊహిస్తుంది నిజమేనా? ఈ సామాన్ ఇంకేం చేస్తుందో ఏంటో, సమయానికి ఇచ్చిన మావి ఏమైపోయారో ఏంటో. అబ్బా, అమ్మ చిన్న జయంతి, మావి. నువ్వు ఎక్కడున్నావా? నీ కోసం ఆఫీస్ అంతా వెతికి వెతికి తిరిగి తిరిగి కాళ్ళన్నీ అరిగిపోయినాయి. సర్లే చిన్న మావయ్య గారు, ముందు నేను చెప్పేది వినండి మీరు. ఏంటమ్మా ఇది? ఏంటి కంగారు? ఏమైంది? ఏమో ఏవేవో వింటున్నాను. ఏదేదో జరుగుతుందని అనుమానంగా ఉంది చిన్న మావయ్య. అదే, అసలు ఏమైంది? శామ్ అర్థం కావడం లేదు, సామాన్య అస్సలు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? గుడికి వెళ్ళాం కదా, గుడికి వెళ్ళినప్పుడు శామ్ కొండ మీద నుంచి పడిపోవడం అనుమానంగా ఉంది. అనుమానమా? దానికి తోడు ఆ
పిల్ల మీద అనుమానంగా ఉంది. శ్యామ్ మీద కాదు చిన్న మావయ్య, సామాన్య మీద. ఆ అమెరికా పాప మీద అనుమానమా? ఏ రకమైన అనుమానం? అదే చిన్న మావయ్య, అదే నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. జయంతి, నువ్వు అనవసరమైన అపోహల్లో ఉన్నావమ్మా, అందుకే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. కాదు చిన్న మావయ్య, సూర్య ల్యాప్టాప్ పోవడం, బ్యాంక్లో డబ్బు పోవడం, మళ్ళీ తిరిగి రావడం, దీని వెనుక సామాన్య హస్తం ఏమైనా? ఏంటమ్మా అలా అంటావు? అయ్యో, ఆ అమెరికా పాప అలాంటిది కాదు. ఒకసారి అలాగే అనిపిస్తుంది, మళ్ళీ అంతలోనే ఆ పిల్ల ఎందుకలా చేస్తుందనిపిస్తోంది. ఇలాంటి పిల్లని కోడలుగా చేసుకుంటే ముందు ముందు ఇంకేం ప్రమాదాలు జరుగుతాయో అని భయంగా ఉంది చిన్న మామయ్య. అమ్మా జయంతి, నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న సంబంధం కదా ఇది. నువ్వు ఎంపిక చేసుకున్నావంటే ఖచ్చితంగా 100% కరెక్ట్ అయిన సంబంధం ఇది. ఎలాంటి సందేహాలు పెట్టుకోకమ్మా. అమ్మ జయంతి, సామాన్య విషయం నాకు వదిలేసి నేను చూసుకుంటాను కదా. ఒకవేళ మళ్ళీ గొడవ చేసిందనుకో, అప్పుడు చూసుకుందాం. అమ్మా, పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్రను పాడు చేసుకోకు, నేనున్నాను కదా. అమ్మో, అమెరికా పాప మీద జయంతికి ఈ రకంగా అనుమానం వచ్చిందంటే సంబంధం ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోద్ది. అమెరికా డాలర్లు? అమ్మో, అమెరికా పాప కారులో ఉంది, వెంటనే ఆపాలి. అసలు విషయం తెలియాలంటే ఇంటికి వెళ్ళగానే లిల్లీని గట్టిగా అడగాలి. అప్పటిగానే నిజం తెలీదు. అమ్మో, హలో అన్నయ్య. ఏంటి? కాలేజ్కి వెళ్తున్నాను. బస్ దిగాను, కాలేజ్ దగ్గరలో ఉన్నాను. అన్నయ్య, నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. ఓకే? కంగారు పడకన్నయ్య. బాయ్ అన్నయ్య. నువ్వా? ప్లీజ్ లిలీ, గొడవ చేయకు, అరవకు. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ప్లీజ్ లిలీ, ప్లీజ్ 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 లిలీ, ప్లీజ్ ప్లీజ్ లిలీ, నేను నిన్నేం చేయను. ప్లీజ్ నా మాట విను. నీతో మాట్లాడాలి, విను, నా మాట విను ఫస్ట్. లిలీ ప్లీజ్, లిలీ ప్లీజ్, లిలీ లిలీ ప్లీజ్. అటు చూడవే, అయ్యో, అమ్మాయి ఏదో చేస్తున్నాడు వాడు. లిలీ, వాళ్ళు ఎవరు చూస్తున్నారు. లిలీ ప్లీజ్. ఏమైందండి? అటు చూడండి. లిలీ ప్లీజ్, లిలీ లిలీ లిలీ, వాళ్ళు ఎవరో వస్తున్నారు. లిలీ ప్లీజ్, లిలీ ప్లీజ్, నేను చెప్పేది విను. నేను చేసింది తప్పే, అది కూడా ఎందుకంటే అబ్బా, ఏంటమ్మా ఏమైంది? ఎవరమ్మా వాడు? ఏమా, నువ్వు వజ్రపాటి వారి అమ్మాయివి కదూ, జయంతి కూతురు కదూ? ఏమిటే నువ్వు అనేది? అవునండి, జయంతి గారి కూతురు ఈ అమ్మాయి. ఏమ్మా ఏమైంది? ఎవడు వాడు? ఎందుకు నేను అల్లరి పెడుతున్నాడు? ఏమండి, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. జయంతి గారికి ఫోన్ చేద్దాం. లేడీస్కి చెప్తే కంగారు పడతారు. వీళ్ళ అన్నయ్య సూర్యకి ఫోన్ చేద్దాం. ప్లీజ్, మా అన్నకి కాల్ చేయొద్దు. అదేంటమ్మా, ఇలాంటి విషయాలు ఇంట్లో చెప్పకపోతే ఎలా? నిన్ను మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే పొరపాటున వాడు నిన్నేమన్నా చేసుంటే? అందుకే మీ అన్నయ్యకి చెప్పాలి. వద్దు, అసలే మా ఇంటి దగ్గర మా వదిన కొట్లో బాలేదు. మా అన్నయ్య టెన్షన్లో ఉన్నాడు. ఈ విషయం కూడా తెలిస్తే మా అన్నయ్య ఇంకా టెన్షన్ పడతాడు. నేను ఇంటికి వెళ్ళి మా అన్నయ్యకి నిదానంగా చెప్తాను.
సరే అయితే మీ ఇంటి వరకు తోడొస్తాం పదమ్మా. పదమ్మా.